నమస్తే, గుడ్ ఈవినింగ్, ఆదాబ్. గురి చూసి కొట్టడం షూటర్ కి సరదా, పవర్ఫుల్ డైలాగ్ రాయడం రైటర్ కి సరదా, మిమ్మల్ని ఈ విధంగా నవ్వించడం నాకు సరదా. ఇటీవల మధ్య కాలంలో మీ లైఫ్ లో జరిగిన సరదా. హాయ్ సార్, ఐమ్ కావ్య. కావ్య, జనరల్ గా కమల్ హాసన్ బావి మీద డాన్స్ వేస్తారు కదా, నాకు అట్లా డ్రైనేజ్ మీద డాన్స్ వేయాలని. ఏ ఏరియా అంటే మా ఇంటికి దగ్గరలో ఏరియా. మీ ఇంటి దగ్గరలో దూరం అయితే దాంట్లో నువ్వు పడితే మీ వాళ్ళకి తెలుస్తుంది, తీసుకెళ్ళడానికి బాగుంటది కదా. నెక్స్ట్, నా పేరు భువనేశ్వరి. నాకు చందమామతో చాటింగ్ చేయడం, నక్షత్రాలతో ఆడుకోవడం అంటే చాలా సరదా. చందమామతో మనం చాటింగ్ చేయలేం అంటే నువ్వు చేస్తావు, నీకు ఆన్సర్ రాదు. సరదా ఆన్సర్, అలాగే ఆన్సర్ రాదు కాబట్టి నక్షత్రాలతో నువ్వు ఆడుకోలేవు. జనరల్ గా స్టార్స్ దేన్ని అంటారు? మీలాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళు అంటారు. సో నాతో చాటింగ్ చేసి నేను పంపిస్తాను నీకు. నెక్స్ట్. హాయ్ సార్, హాయ్, నా పేరు వేదశ్రీ. నాకు కనుక ఛాన్స్ వస్తే అంటే బిర్యానీ చేయడం అందరికి ఇష్టం, తినడం కూడా అందరికి ఇష్టం. సో నాకు నేను చేయాలనుకుంటే మాత్రం యాసిడ్ వేసి చేసి పెడతాను. అదే నీ పర్సనల్ చూడగానే అర్థమైపోయింది, అట్టండి బిర్యానీ తినే నువ్వు సన్నగా ఉన్నావు. బిర్యానీ దాన్ని తినాలి, యాసిడ్ ఎక్కడ వేస్తారు? బిర్యానీ తిన్నాక వేస్తారు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. నాకు ఇట్లా ఛాన్స్ వస్తే జిఎస్టీలో నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని అమ్మేస్తా. మోడీ గారికి అమ్మే, ఆయన చెక్కిస్తారు నీకు, అది నువ్వు బ్యాంకులో వేసుకొని నాకు ఇచ్చేయి. మీకంటే ఎక్కువ నా సార్ ఇచ్చేస్తా. పిండిసా మామూలుగా. వెరీ గుడ్. ఓకే, మీ సరదా నా సరదా అయిపోయింది. ఇప్పుడు మన గెస్ట్ ని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ పరుచూరి బ్రదర్స్. ఏమాత్రం పరిచయం అవసరం లేని పేర్లు. వీరి గుండెల నిండా ధైర్యం ఉంటుంది, మాటల్లో నిజాయితీ ఉంటుంది, వీరి కళానికి బలం ఉంటుంది, రాతల్లో పవర్ ఉంటుంది. వీరు రాసే మాటలు ఎందరో హీరోలకు పాటలు, వీరందించే కథలు ప్రొడ్యూసర్లకు నిధులు. ప్రేమతో పదాలు రాయగలరు, యాక్షన్తో అర్థాలు చెప్పగలరు. పంచ్ డైలాగులైనా, సెంటిమెంట్ సీన్స్ అయినా వీరి కలం నుంచి వచ్చాయంటే ప్రేక్షకుల గళం మారుమ్రోగాల్సిందే. మొట్టమొదటి చిత్రం చలిచీమలతో కదిలిన కలం నిన్నటి ఖైదీ నంబర్ 150 వరకు నిర్విరామంగా కదులుతూనే ఉంది. హిట్ సినిమాలకి కేర్ ఆఫ్ పరుచూరి బ్రదర్స్. తమ సరదాల్ని మనతో పంచుకోవడానికి వస్తున్నారు విశ్వవిఖ్యాత రచనా సార్వభౌములు పరుచూరి సోదరులు. ప్లీజ్ వెల్కమ్ వెంకటేశ్వరరావు గారు, గోపాలకృష్ణ గారు. భూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. ముద్దుగా ఇండస్ట్రీలో ఆయన్ని గోపి అని పిలుస్తాం, ఈయన్ని వెంకీ అని పిలుస్తాం. అది హౌ ఆర్ యు వెంకీ అండ్ గోపి? ఫైన్ ఫైన్ ఫైన్, ఫెంటాస్టిక్. ఓకే, మీ ఇద్దరిలో జనరల్గా ఆయన్ని కండవా చూడగానే రెబల్ అనుకుంటారు. మీరు రెబలా లేకపోతే సునీతమా? అసలు రెబల్ ఆయనే, అసలు రెబల్. అక్కడ ఆ కాలేజ్ డేస్ లో ఈయన చాలా చేశారని విన్నాను నేను. ఇండస్ట్రీలో కూడా కాదు రెబల్ అని. ఆయన ఏంటంటే చిన్నప్పుడు నాకంటే పెద్దాడు నన్ను కొడుతున్నాడు. ఓకే, పరిగెత్తుకొచ్చాడు, పరిగెత్తుకొచ్చి వాడిని కొట్టి నీళ్లలో పడేసి కాలుతో వాడి ముఖాన్ని నీళ్ళలో దొక్కేశాడు. నలుగురు లాగి ఉండకపోతే ఈ పాటికి బాలల నేరస్తులు సేవకి వెళ్ళిపోయేవాడు. అంత కోపిస్తే ఆ తమ్ముడిని కొడతా ఉంటారా అని మామూలుగా కొట్టల. ఏ ఊర్లో జరిగింది ఇది? మేడూరు, మా ఊరు, కృష్ణా. అవునా? ఆ క్యాండిడేట్ ఉన్నాడు ఎప్పుడు కూడా? చూసినప్పుడల్లా భయపడతాడు. అవునా? వెంకీ వస్తాడు. ఓకే, అంటే మీ కెరియరు ఎలాగా స్టార్ట్ అయ్యింది అనేది చాలాసార్లు చెప్పారు. మీరు ప్రతిసారి ఏ ఫంక్షన్కి వచ్చినా, అంటే పెళ్ళికి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎర్ర శాలువా ఎందుకు వేసుకొస్తారన్నా మీరు? రీజన్ ఏంటి? అదేం లేదు,
ప్రజాస్వామ్యం షూటింగ్ జరుగుతున్నప్పుడు తెల్లవారుజామున 4 అయింది. ఓకే, బాగా చలికి వణుకుతున్నారు. అప్పుడు జీవిత హీరోయిన్ ఆవిడ దగ్గర ఒక ఎరసాలు ఉంది, గవికిని తీసుకుని డైరెక్టర్ గారికి తీసుకోండి అంది. అది కప్పుకున్నా నేను. ఆవిడ వేరే శాలువా కప్పుకుంది. రైట్. అలా అయిన తర్వాత ప్రజాస్వామ్యంలో నాది కామ్రేడ్ క్యారెక్టర్ రిలీజ్ అయింది. డిసెంబర్ 11 రిలీజ్ అయింది. అవగానే బయటకు వెళ్తున్నప్పుడు నాకు ఎందుకు ఆలోచన వచ్చింది, ఇది వేసాం, ఈ క్యారెక్టర్ కదా వేసింది, ఇది వేసుకుని వెళితే ఎలా ఉంటుందని. అసలు గన్నవరంలో దిగితే యు కాంట్ బిలీవ్ 30 నుంచి 40 వేల మంది జనం, అరుపులు, కేకలు, బీభత్సం. శారద గారు అయితే ఇలా చూసి ఏంటిది అంటే దీని మహత్యమో, ఇది మా గన్నవరం అంత కమ్యూనిస్ట్. కానీ అదే ఉద్దేశం ఎక్కడ చూసినా వాళ్ళు అలా వెళ్ళిపోయారు. అలా కొన్నాళ్ళు అలా కంటిన్యూ చేసినాక అది నాకు ముద్ర అయిపోయింది. చలి చీమలతోటి మీ కెరీర్ స్టార్ట్ అయింది. టోటల్గా మీ కెరియర్లో ఎన్ని సినిమాలకి మాటలు రాశారు, ఎన్ని సినిమాలకి కథలు ఇచ్చారు? ఇప్పటికి అన్ని సినిమాలకి మాటలు రాసాం. దాదాపు 200 పైన కథలు రాసాం. 200 కథలు. నాకు 164 గుర్తు, 200 దాకా. అరౌండ్ 175 అలా కథలు మాత్రం. అందులో 25 హిందీ, కన్నడం కొన్ని, తమిళ్ కొన్ని, మలయాళంలో కూడా వెళ్ళింది. మన నాడు ఒరిస్సాలో ఒకటి, వెస్ట్ బెంగాల్ కూడా ఒకటి, బెంగాలీ ఒకటి. సో మీ ఇద్దరిలో కథలు రాస్తూ మాటలు రాస్తూ ఫస్ట్ ఎవరు కెమెరా ఫేస్ చేసింది, మీరా? నేనే. ఫస్ట్ ఆయన పేరేంటది? ఆదుర్ సుబ్బారావు. ఆదుర్ సుబ్బారావు మరో ప్రపంచం, దానిలో యాక్ట్ చేశాడు ఆయన. మరో ప్రపంచం, సుడిగుండాలి ఆ పేరు దాంట్లో పడింది. ఫస్ట్ నాగేశ్వరరావు గారు ప్రొడ్యూసర్. ఓకే. ఈయన బ్రహ్మాండంగా నాటకాలు వేస్తూ ఉండేవాడు. ఆ నాటకాల్లో ఆదుర్ సుబ్బారావు చూశారు, ఈయన్ని హీరోని చేద్దామని తీసుకొచ్చారు. ఓహో. కానీ హీరో వేయలేకపోయాడు పాపం. విజయ్ చంద్ర గారు హీరో అయ్యాడు నా బదులు. నన్ను పక్కన వేషం ఏమన్నారు, ఇదే సారథి స్టూడియోలో. ఓకే. ఇక్కడ మర్చిపోయా, ఆ గేట్ దగ్గర చెప్పను, ఇది చెప్పాలి. ఈ ఎదురుగా ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లో మేకప్ వేశారు, సుడిగుండాలు యాక్ట్ చేశాను. తర్వాత ఈ సినిమా పిలిచారు. ఇంత నాగేశ్వరరావు వచ్చి మా కుటుంబానికి తెలుసు. వెంకటేశ్వరరావు నువ్వు కొంచెం హైట్ తక్కువ, విజయ్ చంద్ర హైట్ ఎక్కువ అంటున్నారు, నువ్వు ఆ పక్క ఫ్రెండ్ వేషం ఏమంటున్నారు, ఐ డోంట్ అడ్వైజ్ యూ టు డూ దట్ రోల్ అన్నాడు. అసలు ఒకవేళ ఆయన ఏమన్నా వేసేవాడు కాదు. కాసేపు చాలాసేపు వెయిట్ చేసి ఆ గేట్ దగ్గరికి వెళ్ళా, మెయిన్ గేట్ అటుండేది, ఈస్ట్ లో వెళ్ళి ఒకసారి చూసి మళ్ళీ మీరు పిలిచిన రోజునే వస్తా అని వెళ్ళిపోయా. ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయారు. 10 సంవత్సరాల తర్వాత వీళ్ళ సినిమా రాయటానికి డైలాగులకు వచ్చాం. సారథి స్టూడియోస్ వాళ్ళది, ఇదే స్టూడియో. ఓకే. సీతారాముడైతే జయసుధాళ్ళంతా. అవును. దానికి రాస్తున్నప్పుడే ఎన్టీ రామారావు గారు ఎవరో పరుచూరు అనేవాడి కోసం ఎదుగుతున్నాడని ఈయనకి చెప్పారు. ఇక్కడే మహత్యం. అక్కడ మేనేజర్ గారి రూమ్ ఉంటుంది కదా, సిఇఓ. ఆ రూమ్ లో నేను కూర్చున్నా, ఎదురుగా శశిభూషణ్ గారు తెలుసు ఆయన. ఎవరో ఒక అతను వచ్చాడు, ఎవరో పరుచూరు వెంకటేశ్వర అంటండి, మా సత్యంలో రాశానంట, ఆ పెద్ద ఆయన తీసుకురామంటున్నా అంటే నవ్వుతున్నాడు అతను. ఆ రోజు నా పుట్టినరోజు, జూన్ 21. అయితే ఆ నవ్వుతాడు, ఏంటి నవ్వుతుంటే ఈయనే అన్నాడు, ఏమండి నువ్వు నేనే తీసుకెళ్తా అని. అసలు నేనే తీసుకెళ్తా అండి, పక్కనే ఉన్నా, పారిపోవట్లేదు, ఎందుకంత గాబరా పడుతుందంటే ఒక క్రెడిట్ ఆయన దగ్గరికి. ఓకే. తీసుకెళ్ళాడు రామకృష్ణ సినీ స్టూడియోస్కి, మేకప్ రూమ్ దగ్గర గడ్డం పెట్టుకుని వచ్చాడు రామారావు. మీరే నా పరుచూరు వెంకటేశ్వర, నమస్కారం. అందరూ పెద్ద యాక్టర్లకి పుట్టినరోజున వస్తారండి, నా అదృష్టం నా పుట్టినరోజు అన్న, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. తర్వాత ఆయనకేమో గొడుగు పడుతున్నారు, నేనేమో ఎండలో ఉన్నా. అప్పుడు ఆయన డైలాగు మా జీవితంలో మర్చిపోలేని డైలాగ్, నీళ్ళలోకి రండి అన్నాడు. అది డబుల్ మీనింగ్ తీసుకున్నాను నేను. నీళ్ళలోకి రండి అంటే ఓహో ఈ నీడ మనకి ఇస్తున్నాడు, ఇంకా ఇండస్ట్రీ నీడ, డబుల్ మీనింగ్ ఫీల్ అయ్యా నేను. అని ఇవాళ సాయంత్రం కలుద్దాం అంటే నాకు కుదరదు. అసలు అనొచ్చట, ఎన్టీ రామారావు పిలిస్తే నాకు కుదరదన్నా, ఎందుకంటే ఏజ్ ఆఫీసులో ఐట్ ఆఫీసర్ నేను, గెజిటెడ్. అలాగే మాట్లాడేవాళ్ళం కలెక్టర్లతో కూడా, అట్లా ఎవరైనా సరే. సరే రేపు అన్నాడు, రేపు వెళ్ళాం. రేపు ఇంకో సినిమా చూపించారు. అప్పుడు నాకు భయం వేసింది, వచ్చేసి పక్కన కూర్చునేసరికి ఆయన అంటే ఏంటి అప్పటిదాకా అందరికి చెప్పుకుంటాయి కదా మా ఆఫీసులో ఎన్టీ రామారావు అని. అసలు అట్లా అనొచ్చా, అంత పెద్ద అన్వేషణ ఉంటారు నాకు, ఏ కంగారు పడ్డాను. సరే నెక్స్ట్ డే కూర్చుంటే మా తమ్ముడు మీ వీరాభిమాని అంటే మా వాడి దగ్గర ఒక కథ ఉందన్న. అసలు వెంటనే విజయ పిక్చర్స్ ఫోన్ చేసి నేను పిలిచేశారు.
కథ చెప్పాడు. ఏ సినిమా అండి అది? చండశాసనుడు. ఓ, ఆయన డైరెక్ట్ చేశాడు అది. అవును. జనరల్గా సినిమా వాళ్ళందరికీ పరచూరు గోపాలకృష్ణ గారు, పరచూరు వెంకటేశ్వర గారు తెలుసు. చాలా మందికి బయట మీ నేమ్స్ కన్ఫ్యూజన్. అవును పరచూరియే అంటారు, అవును బ్రదర్స్ అంటారు. అవును. సో మీ ఇంటి పేరే అది ప్రతి వాళ్ళు చెప్పడంలో మీకు ఎలా అనిపిస్తుంటది? నారాయణ రెడ్డి గారు మా గురించి త్యాగరాజ సభలో ఒక మాట అన్నారు. ఆస్తులు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, భార్యను త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, రాజ్యం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఈ అన్నదమ్ములు నామత్యాగం చేశారు. పేరు వదులుకున్నాం. పేరు సర్పయాగం షూటింగ్ చేస్తా అంటే ఆ పిల్లలు ఇంత కిడ్స్ వాళ్ళు వచ్చి పరచూరు బెదరు సంతకం పెట్టవా అని అడుగుతున్నారు. అడుగుతాడు రామారాయుడు గారు, రే నేనెవరిని రా అన్నాడు. తెలీదు ఆయన. నేను తెలీదు, ఆయన అంటే తెలుసురా నీకు అన్నాడు. రామారావు రెండు మహానుభావుడు, నా గుండె చీలిస్తే రామారావు కనపడతాడు అంటాను నేను. అందుకని నేను వచ్చాను వీళ్ళందరిలోకి. మీకు విషయం తెలుసా, వెంకటేశ్వరరావు గారు వాళ్ళ నాన్నగారు ఆయన కళ్ళల్లో ఉల్లిపాయ రసం వేసేవారట తెలుసా? తారాష్ట్రం తప్పు రాస్తాడు. తారాష్ట్రం ఎందుకని అంటే అప్పుడు దస్తూరికి 5 మాటలు ఉండేవి. నాకు ఎప్పుడు 98, 99 అలాగే మాటలన్నీ, అన్ని మెడల్స్, వెండి మెడల్స్ ఇచ్చారు అప్పుడు. అవన్నీ నాకే వచ్చాయి. ఆ దస్తూరికి 5 మాటలు 1 మార్కు పోతుందేమోనని మా అమ్మ కన్నిట పెడితే మా నాన్న పిండేవాడు. కరెక్ట్ గా రాసే తారాష్ట్రం. ఓహో, మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అది. అది మీ ఎవరైనా కంట్లో వేసుకున్నారా? వేసుకుంటే అన్ని అక్షరాలు బాగా వస్తాయి. ట్రై చేయండి ఒకసారి. అన్న గోపాలకృష్ణ గారు, మీరు ప్రతిధ్వనిలో ఒక డైలాగ్, రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేయడం, ఎం యంత్రాంగం, అంతేనా? కీ అంటే కీడు చేసే, ఎం యంత్రాంగం రాజకీయం, అది అందులో మనం సిద్ధహస్తులం. ఓకే, సో ఇది ఎవరిని ఉద్దేశించి మీరు రాశారు డైలాగ్? అంటే బాగా పెడదామనే ఇక్కడ పిలిచి, అంటే అలీతో సరదాగా ఉందామని వచ్చాం మేము. ఇప్పుడు ఈ సరదా తీర్చుకోవడానికి రాలా. మీరు అడగమన్నారు, నేను అడిగాను. చూడండి, నాకు డబ్బులు పడుతున్నాయి మీ వల్ల. రాజకీయం అనేది మొన్న ఎవరో ఈ డైలాగ్ ని ఫేస్బుక్ లో పెట్టి 1986లో పరుచూరి చెప్పిన ఈ నిర్వచనం ఎప్పటికీ మారలేదు అని పెట్టాడు ఒక అతను ఫేస్బుక్ లో. ఓకే, ఇంకో సినిమా మాది కలియుగ మహాభారతంలో ఇంకోటి రాశాం. రాజకీయాల్లో ఓనా మహా చెప్తానంటాడు శకుని క్యారెక్టర్, పిఎల్ నారాయణ. ఓ అంటే ఓటు కోసం, నా అంటే నమస్కారం ప్రధాన ఆయన, మా అంటే మానాభిమంతం అనుకోవాలి, హా అంటే హత్యలు కూడా చేయాలి. ఇది రాజకీయాల్లో ఓనా మహా. ఓహో, ఈ 78లో రాసింది, అది 86లో రాసింది. ఓకే, కానీ అది బాగా పాపులర్ అయిపోయింది అప్పటికి. దాంట్లో మీరే చెప్పారు డైలాగ్? నేనే చెప్పాను. ఇంకోసారి చెప్పండి మా ఆడియన్స్ కోసం. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, ఎం యంత్రాంగం రాజకీయం, అందులో మనం సిద్ధహస్తులం. సో మీ ఫాదరు ఎప్పుడు కూడా తన్నులు తినద్దు, తిరిగి కొట్టండ్రా అని చెప్పేవాళ్ళు అంట కదా? అవునవును. అది మా ముగ్గురులో ఎవరన్నా దెబ్బలు తిని వస్తే, ఏ ఏంటి ఏడుస్తావా ఎలాండి అని ముగ్గురు వెళ్ళి కొట్టొచ్చేవాడు. ముగ్గురు ఆయన అంటే మీకంటే పెద్ద ఆయన, ఈయనకి నాకు మధ్యలో. ఫస్ట్ వెంకటేశ్వరరావు గారు, తర్వాత కుటుంబరావు గారు, గోపాలకృష్ణ గారు, ముగ్గురం కొట్టొచ్చేవాడు. ఓహో, మళ్ళీ వాళ్ళు కొట్టేవాడు ఇంటి మీదకి వస్తే ఎలాంటిరా బయటికి అనేవాడు, వచ్చేవాడు మళ్ళీ కొట్టేవాళ్ళం. పెద్దవాళ్ళు కొట్టలేరు కదా, మేము ఇంత కిడ్స్, అంటే పిల్లలు తగులాగా, చిన్నపిల్లలు తగు. పెద్దరికం సినిమా అంటే అది ఉద్దేశించే మీరు రాశారా? అంటే ఒరిజినల్ ఏదో ఉంది, దాన్ని కొంచెం మారుస్తాంగా జనరల్ గా మేము. ఏం రత్నం, మీకు ఎప్పుడైనా కథ విషయంలో ఈ కథ చేస్తే సూపర్ హిట్ అవుతుంది అని మీరు అనుకున్నప్పుడు, లేదురా ఈ సినిమా మనం చాలా అనుకుంటాం కానీ అంత గొప్పగా ఉండదు, ఫ్లాప్ అవుతుంది, వద్దు ఈ కథ మనం టచ్ చేయొద్దు అని ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్యలో డిస్కషన్ వచ్చిందా? 2005లో మా ఇద్దరి మధ్య ఇది వచ్చింది. ఏ సినిమా అది? నాకు సుభాష్ చంద్రబోస్ ఇష్టం లేదు. అచ్చా, అంటే అది బఫూనరీగా ఉంది. రాఘవేంద్ర గారు ఉంటే అల్లూరి సీతారామరాజు లాగా ఉండాలి, లేకపోతే లగాన్ లాగా ఉండాలి. ఓకే, కామెడీగా ఉండకూడదు అనేది నా తాపత్రయం. కామెడీతో కూడా ఆడించగలమని వాళ్ళ నమ్మకం. ఓకే, మీకు బాగా పేరు తీసుకొచ్చిన సినిమా ఖైదీయా? అంటే చిరంజీవి గారి సినిమా అసలు మొట్టమొదట మేము ఒక చలిచేమలు, మరో మలుపు, ఈ చరిత్ర ఇసరాతో, ఇది కాదు ముగింపు,
రోజులు మారాయని ఓకే ఇలాంటి సినిమాలు అవన్నీ ఎర్రశాలు కానీ అవి 2 లక్షలు 3 లక్షలతో తీస్తే 100 రోజులు ఆడుతూ ఉండి అప్పుడు ఇండస్ట్రీ ఐబ్రోస్ రైజ్ చేశారు. ఓకే ఎవరు వీళ్ళు, ఎవరు మా హీరోలు ఎవరు, గుమ్మడి గారు, సత్యనారాయణ గారు, శివకృష్ణ వీళ్ళే మా హీరోలు. ఓకే పక్కన రామారావు, నాగేశ్వర వీళ్ళ సినిమాలు వస్తాడు మా ఆడుతూ ఉండి. ఓకే అప్పుడు పిలిచినప్పుడు మా జీవితంలో రాసిన మొదటి కమర్షియల్ సినిమా ముందడుగు 25 వీక్స్ ఆడి. అవును. దాని వెనకాల 5-6 నెలల్లో ఖైదీ. ఓకే సెట్ అయిపోయాడు. ఆ ఖైదీకి మీరే, ఇప్పుడు మన 150 ఖైదీ నెంబర్ కి మీరే. సో ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఖైదీ నెంబర్ 150 కథ మీరు వైజాగ్ లో ఉన్నప్పుడు ఫోన్ చేశారు. అవును, చాలా బాగా వచ్చింది, మళ్ళీ ఆయన ఎంట్రీ సెకండ్ ఇన్నింగ్స్ మామూలుగా ఉండదు, చాలా అద్భుతంగా ఉండదని ముందే మీరు, పైగా క్లాప్ కొట్టింది మీరే ఆ సినిమాకి. అంటే అంతకుముందు ఇందిరా ఠాగూర్ అన్నిటికీ నేనే. ఇందిరా ఠాగూర్, చిరంజీవి గారి సినిమా ఈయనతోనే క్లాప్ కొట్టిస్తారు. ఓ ఇప్పుడు అంత బిజీగా ఉండే కథలు ఇచ్చే రైటర్స్ మీ ఇద్దరు డైరెక్షన్ చేయాలని ఎందుకు అనిపించిందండి? అంటే ప్రెషర్ అప్పుడు, అంటే నేను అందుకనే కదా అప్పుడు సర్పయాగం దగ్గర ఆపేసే కదా నేను. సర్పయాగం సూపర్ హిట్ అయితే అందరు ప్రొడ్యూసర్లు జనరల్గా అంతేగా మీద పడిపోతారు కదా. దేవిప్రసాద్ గారు, త్రిపురారు, అశ్విని దత్ గారు అందరూ వచ్చాడు. నేను వద్దన్నా మనకి, ఎందుకంటే అంటే అప్పుడు నిజంగా డైరెక్షన్ చేస్తుంటే అటుండేవాళ్ళం. బట్ 350 సినిమాలు అయ్యాయి కాదు. కానీ ఎన్టీ రామారావు గారు మా ప్రజాస్వామ్యం అప్పుడు మాకు ఉత్తమ తృతీయ చిత్రం వచ్చి అవార్డు ఇస్తున్నారు. ఆయన పేరు పెట్టాడు కదా పరశురు బ్రదర్స్ అని, చాలా గర్వపడతాడని అలా ఆనందంగా చూస్తాం. డైరెక్టర్ షీల్డ్ ఇస్తున్నాడు. ఇద్దరం అందుకుంటాం. ఇట్లా టక్కుమని మా ఇంకలా చూసి, రచయితలుగా మీ స్థానం అక్కడుంది, ఎందుకు డైరెక్టర్స్ గా బొలకెత్తాలని చూస్తున్నారు అన్నాడు రామారావు గారు. గుండె జల్లు మంది ఒకసారి. అంటే ఎందుకు, వై యు ఆర్ ట్రయింగ్ దిస్ అని అప్పటి నుంచి అంటా ఉండే, మనకు వద్దురా, మనకు భగవంతుడు ఇది ఇచ్చాడు, ఓకే ఇది ఇవ్వలేదు. ఎన్టీ రామారావు గారు ఒక ఫంక్షన్ లో వెనక నుంచి మిమ్మల్ని కొట్టారంట కదా? అది మేజర్ ఇప్పుడు వేసిన పాటే. కథ అడిగారు ఆయన, ఇస్తామన్నాం అనేసరికి చూస్తుంటే అప్పుడేం భయం. రాజేంద్ర గారు మాకేంటి, ఆయన అప్పుడే చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది, చిన్న పెరాలసిస్ లాంటి లైట్, వెరీ లైట్ గా వచ్చింది. వద్దు మీరు రాసే క్యారెక్టర్ ఆయన వేసి ఎందుకు మనకి, రాజేంద్ర అనేవాడు ఏమన్నా అయిందంటే మన సెట్లో చంపేస్తారు ఫ్యాన్స్ వచ్చి, మీకు వద్దండి అన్నాడు. ఊరుకున్నాం. సాయి కృష్ణ గారు అమ్మాయి పెళ్ళి అనుకుంటుంది నాకు గుర్తు, వెళ్తున్నాము, అన్నగారాలు నిలబడి ఉన్నాడు. ఓరి నాయన ఇప్పుడు ఈయన కథ అడుగుతాడు అని ఇలా దొంగతనంగా వెళ్తాం. 2 అంగల్లో వచ్చాడండి ఆయన, ఫాస్ట్ గా వచ్చి కొట్టాడు. ఇక్కడ అసలు సర్రమంది, అసలు అమ్మ బాబాయ్ ఎలా ఉండే పారి, ఏమి కథ ఇవ్వాల్సి వస్తుంది, పారిపోతున్నారు అన్నాడు. తప్పని కథ అడిగి ఉంది సార్ అన్నాడు. అయితే రేపు పొద్దున వచ్చి చెప్పండి అన్నాడు. కథ లేదు, ఏమి లేదు, తెల్లవార్లు నిద్రపోలేదండి. మళ్ళీ ఎక్కడ కొడతారని కథ రెడీ అన్నారు. రెడీ చేయకపోతే కొట్టేవాడు, రెండోది వాసిపోయేది. అందుకని కథ రెడీ అన్నానంటే కమిట్ అయ్యాం. మా జీవితంలో 2 రాత్రులు కథ రాయటానికి, తెల్లవారులు నిద్రపోకుండా. అంటే అలా సన్ రైజ్ ని చూసాం. ఒకటి ఈనాడు, 2 మేజర్ చంద్రకాంత్. ఈ 2 సినిమా. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ గారు, దీంట్లో అదే ఇద్దరు సూపర్ స్టార్లు. అప్పుడు ఇద్దరు మామూలు కాదు. ఓకే, అక్కడ కూడా కృష్ణ గారు అదే, నేనేటువంటిది రేపొద్దున వచ్చి చెప్పండి అన్నాడు. అదే మలయాళం రీమేక్. అచ్చా, కృష్ణ గారి బాడీ లాంగ్వేజ్ కి మారవాలి. ఏజ్డ్ క్యారెక్టర్ అందులో, అది 60 ఏళ్ల క్యారెక్టర్, ఇందులో ఏం క్యారెక్టర్ చేసాం మనం. అందుకని తెల్లవారులు అలాగే కూర్చున్నాం నూతన్ ప్రసాద్ ఇంటో, ఇక్కడ సురేష్ గెస్ట్ హౌస్ లో కూర్చున్నాం. ఓకే, సో ఇప్పుడు మీరు డైలాగులు రాసేటప్పుడన్నా హీరోని ఉద్దేశించి అంటే దృష్టిలో పెట్టుకుని రాస్తారా, లేకపోతే కథని దృష్టిలో పెట్టుకుని రాస్తారా? 100% బాడీ లాంగ్వేజ్ ఉంటుంది బ్రదర్. ఓకే, ఇప్పుడు ఆలీ ఆ సినిమాకి హీరో అంటే మొక్కే కదా అని పీకేస్తే పీకి పారేస్తా రాయలేంగా. ఓకే, నీ స్టైల్లో రాస్తారు. ఇప్పుడు ఒక అది, అరే మొక్క అక్కడ ఉంటది, ఇక్కడ నువ్వు ఉన్నావు అని అట్లా రాస్తా. ఎట్లా పీకుతావు పోయి, ఎట్లా పీకుతావు, ఏం పీకుతావా, ఇంకా సో అలా ఉంటుంది అంటారా? ఓకే, సో జనరల్ గా థియేటర్ ఒక గవర్నమెంట్ కట్టి ఇవ్వాలి, అక్కడ అది కట్టుకోవాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చిందండి?
అంటే మా రఘుబాబు 20 ఏళ్ళప్పుడు బ్లడ్ క్యాన్సర్ చచ్చిపోయాడు. ఓకే. అప్పుడు ప్రేమ ఖైదీలో హీరో తెలుసు కదా. అవును. హీరో అని ఇక్కడికి తెలిస్తే ఇక్కడే బ్లడ్ క్యాన్సర్ వచ్చి మెడ్రాస్ వచ్చి చనిపోయిన తర్వాత అంటే హీరోగా వేయటానికి ముందు అన్నయ్య ఏం చెప్పాడంటే ముందు స్టేజ్ మీద నటన నేర్చుకుని రారా అని పంపించాడు, లేకపోతే బాగోదు అని వీళ్ళ రవీంద్ర భారతిలో వీళ్ళ ఫ్రెండ్స్ పంపించాడు. ఆ రిహార్సల్ వేస్తే బ్లడ్ ఎక్కాడు. అది వచ్చాడు. నా నాటకం నాదే, నానాజాతి సింతని ఆఖరి నాటిక నేను రాసింది. అది హాస్పిటల్లో దిండి కింద పెట్టు పడుకునేవాడు. డాడీ నేను తగ్గిపోయిన తర్వాత ఈ నాటకం వేస్తానేవాడు. సో మేము ఇద్దరం అనుకున్నాం ఆడు వేయలేని నాటకం ఆడి పేరుతో ఎవడొకడు వేయాలి. ఓకే. థియేటర్ ఏమో మా మిస్సెస్ అంటే రఘుబాబు వాళ్ళ అమ్మ, రఘు అమ్మ నేను హీరోని అయితే మన ఊళ్ళో థియేటర్ కడతాను అనేవాడు అని చెప్తుండేది. ఏంటి ఎట్లా చెప్తాను కానీ సరే ఆవిడ థియేటర్ కడితే వాళ్ళ ఊళ్ళో సాటిస్ఫై అవుతుందని స్టార్ట్ చేసాం. దానికి 25 లక్షలేమో సుబ్రహ్మణ్యుడు గారు ఇచ్చారు, 30 లక్షలేమో తెలుగు సినిమా నిర్మాతల మండలి ఇచ్చింది, మిగతా 55 మేము వేసుకుని 50 లక్షలు సో పెట్టుకుని కట్టారు. సో ఇప్పుడు అది యాజిటీజ్ గా ఊళ్ళో చాలా పెద్ద థియేటర్. ఓకే. కూడా వేసి యూ కెన్ సీ రవీంద్ర భారతి ఇన్ ఏ విలేజ్. అసలు నాటకాలు అసలు పండగగా ఉంది. జనరల్ గా ఇప్పుడు పరుచూరి బ్రదర్స్ ఒక కథ చెప్పారంటే అది రిజెక్ట్ అవ్వదు. ప్రేమ ఖైదీ అనే ఒక టైటిల్ అనే ఆ కథ చాలా మంది తీసుకెళ్తే రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయింది? అది ముందు శారద గారు చలపతిరావు కానీ ఇచ్చాం, వాళ్ళిద్దరు తీయాలి. ఓకే. వాళ్ళు తీయాలనేసరికి అందులో 2 పిల్లల వేషాలు ఉన్నాయి. ఒకటి ఈయన కొడుకు, ఒకటి చలపతి కొడుకు అని అనుకున్నాం. అచ్చా. ఇద్దరు ఒకే వేషం అడిగారు. అప్పుడు చలపతి వచ్చి బావగారు దీనికోసం మన మధ్య ఇంకా డిస్కషన్ జరుగుతుంది అంటే ఏదో జరగట్లేదని సురేష్ బాబు అక్కడే కదా మాడతాం మేము. సురేష్ బాబు ఏంటి కదా అన్నాడు. ఏదో మామూలుగా లైన్ గా చెప్పాం. షిండే అని ఒక డైరెక్టర్ ఉండేవాడు, చనిపోయాడు. ఆయనకి ఇచ్చారు అది. ఓకే. ఆయన చదివి దాని మీద ప్రేమ లేని ప్రేమ ఖైదీ అని రాసి వెళ్ళిపోయాడు. ఓహో. అచ్చా. ఇంకా 2-3 చూశారు. బహుశా బి గోపాలు వాళ్ళు కూడా చూసి ఉంటారు. కరెక్ట్ ఎవరికి ఎక్కలే, అప్పుడు ఎవరికి ఎక్కట్లా అది. ఓకే. అప్పుడు నేను చేద్దామని పిలిచాడు ఆయన, నువ్వు చేస్తావా అనేసరికి ఈయన అన్నాడు. అప్పుడు ఇంద్రుచంద్రుడు చేస్తున్నాడు ఈవీ సత్యనారాయణ మన దగ్గర కోడారు. ఆ పిల్లాడు అడుగుతున్నాడు రా అంటే చెవిలో పువ్వు బాగా ఆడలా. అవును. ఏమంటే మేము ఉంటాంలేండి అన్నాడు. అనగానే అతను పిలిచాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన హిందీలో తెలుగు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆడింది ఆ సినిమా. అవును, సూపర్ డూపర్ హిట్ అయింది. నేను 2 భాషల్లో చేశా, తెలుగు హిందీ. ఓకే. రిజల్ట్ తెలియంది ఏదన్నా ఉంటే ఆ సినిమానే. ఎవడు వాస్తవాలు చెప్పలేడు, మీరు చెప్తారు ఫైనల్ గా వచ్చినాక ఏ బాలా అని. మాకు తెలియదు. ఇక్కడ మీరు సిగరెట్ బాగా ఎక్కువ కాల్చేవాళ్ళు కదా? బాగా. మీ ఇద్దరు కూడా రోజుకు 100 సిగరెట్లు తాగేవాళ్ళు. నేనేంటంటే దేనికని, ఎందుకని? ఈ చేతిలో కాలుతా ఉండేది, ఈ చేతి రాత అవతల పడేస్తా ఉండేవాళ్ళు, కాలిపోతానే ఉండేది. అంటే సిగరెట్ కాల్చడం అంటే ఇలా కాదు, ఇలా కాల్చేవాడు అలా పెట్టి తాగుతూ మళ్ళీ రాస్తూ, మళ్ళీ తాగుతూ రాస్తూ, ఇది ఎప్పుడో కాలిపోయేది. ఇక్కడ 555 ఎవరో ఒక పెద్ద హీరో మాన్పించారు మీ చేత, చిరంజీవి గారు. బీజేపీలో మాకు 107 నేను 108 మా బ్రదర్ ఇద్దరు ఉండేవాళ్ళం. మొత్తం చాలా సినిమాలు అక్కడ రాసాం. ఓకే. రాసంటే చిరంజీవి గారు వచ్చి అప్పుడు రఘుబాబు హాస్పిటల్లో ఉన్నాడు, మీ అబ్బాయి మీద ప్రేమ ఉంటే పారేయండి అన్నాడు. అనగానే లైటరు సిగరెట్లు అటు పడేసాం, అంతే. మళ్ళీ ముట్టుకోలేదు. ఆయనకంటే కొంచెం ముందు మన నియమానే. ఓకే. ఫస్ట్ టైం మీ ఇద్దరు అమెరికా ఎప్పుడు వెళ్ళారు? కలిసి వెళ్ళాం. కలిసి వెళ్ళారా? 1995లో. ఎవరితో వెళ్ళారు? తానాకి వెళ్ళారు. ఓకే. కానీ అక్కడ ఒకటి చెప్పాలి, ఈయనేమో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లేకుండా స్టైల్గా వెళ్ళాడు. నేను తెలుగు ట్రాన్స్లేషన్ పెట్టుకోగానే ఈయనకి రిజెక్ట్ చేశారు. వీసా ఇవ్వాలి. నా ఫేస్ చూడగానే ఇటు రాడు, అమెరికాలో ఉండిపోతాడు అని అనుకుంటారు. ఓహో. ఎందుకంటే వస్తా అంటే రే నాకు రాలేదురా అన్నాడు. అదేంటి అన్నా, నువ్వు అక్కడ యూ డోంట్ టాక్ విత్ హిమ్, యూ ప్లీజ్ కమ్ హియర్ అంటాడు. నేను తెలుగు పెట్టి హౌ కెన్ ఐ, హీస్ మై బ్రదర్, వీ హావ్ రిటన్ 200 ఫిలిమ్స్ అంటే ఆ బుక్ ఓపెన్ చేసి దిస్ ఇస్ ఎన్టీ రామారావు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దిస్ ఇస్ మీ, దిస్ ఇస్ మై బ్రదర్ అన్న. ఈ లోపు నేను తెలుగు ట్రాన్స్లేషన్ పెట్టుకున్నా కదా,
ఆ తెలుగాడు గుర్తుపట్టేశాడు పరశురు బ్రదర్స్ అని. ఆడికి చెప్పేశాడు పరశురు బ్రదర్స్ అని. ఓకే, కాల్ యువర్ బ్రదర్. ఇద్దరు కలిపి ఒక దాని మీద ఇచ్చాడు. అంతేనా లేకపోతే మీరు ఏమైనా సైకిల్ చేశారా? అంటే ఫేస్ వాల్యూ అక్కడ ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉండట్లేదు, ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి అమెరికా అమ్మాయి తెలుగు మాట్లాడుతుంది. నేను కూడా ఇలాగే నేను ట్రాన్స్లేట్ పెట్టుకున్నా. మంచి అమ్మాయి, చాలా అద్భుతంగా ఉంది. అలా చూస్తూ ఉన్నా, ఇంకెవరైనా వస్తారేమో అనుకున్నా, రావట్లేదు. చెప్పండి అలీగారు, మీరు ఎందుకు అమెరికా వెళ్దాం అనుకుంటున్నారు అంది. అయ్యి బాబు ఇలా మాట్లాడుతుంది. ఒకసారి నాకు 10 ఏళ్ళు వేశారు మొన్న లాస్ట్ టైం. 10 ఏళ్ళు ఎట్లా వేశారంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి వల్ల. మేమిద్దరం అక్కడ కూర్చున్నాం. ఆ ఎంబసీ అమ్మాయి వచ్చింది. ఆయన చూసి అయ్యో మీరేంటి ఇంత పెద్ద వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అని అంది. సుబ్రహ్మణ్యం నాకంటే పెద్ద ఆయన అక్కడ ఉన్నాడు అమ్మా అన్నాడు ఆయన. ఈయన మీరు కూడా రండి అని ఇద్దరు టక్కన స్టాంప్ ఏం లేదు, నో ఇంటర్వ్యూ ఆయన వల్ల. డైరెక్ట్ రికమెండేషన్ ఉంటే తప్ప స్టాంప్ అవట్లేదు. అదే ఓకే, సో కొన్ని పిక్స్ చూద్దాం. పిక్స్ ప్లీజ్. వాళ్ళిద్దరు ఎవరెవరో చెప్తారు. వాళ్ళిద్దరు ఎవరెవరు ఎవరమ్మా? ఎవరు వెంకీ, ఎవరు గోపి? వైట్ వెంకీ, అటు గోపియా? సూటు వెంకీయా? నిజంగానా? ఎలా కనిపెట్టేశారు? మీ కనుబొమ్మలు ఇక్కడ చూసి మీది ఎక్కువ ఉండే కదన్నా మీకు. అవును, బాగా భయపెట్టాడు నాటితో. ఓహో, అరే రామారావు ఊపినట్టు ఊపేవాడు. ఓకే, నెక్స్ట్. ఇదెవరు? ఉస్మానియా యూనివర్సిటీ ఎంఏ తెలుగు ఫస్ట్ ఇయర్. ఎవరది? గోపి, నాట్ వెంకీ. అంటే అప్పుడు అలా ఉన్నా 53 కేజెస్ లైక్ యూ పీపుల్. నెక్స్ట్. పెళ్ళి. ఎవరు ఇద్దరు? ఎవరు చెప్పండి? గోపి, గోదావరి. ఆవిడ మా పిన్ని. చూసారా? అప్పుడు హీరోయిన్ ఆవిడ. మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ అన్న మీది? అంటే లవ్వే. అంటే మేనమామ గారు అమ్మాయి మా రెండో అన్నయ్య పెళ్లికి వచ్చింది. చూడగానే బాగుంది అనిపించింది నాకు. బాగుంది అనిపించి వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత మా మామయ్యకి ఏమో భయం వేస్తుంది. నేను ఎంఏ చదువుతున్నా కదా. ఓకే, మెల్లిగా లెటర్లు రాయటం మొదలెట్టా. తను ఆన్సర్లు రాయటం మొదలెట్టింది. ఇప్పుడు మా పిల్లలు అడుగుతూ ఉంటారు, అవి చూపించరా మీరేం రాసుకున్నారా అని. మేము ఉన్నంతకాలం చూడబాగని తర్వాత చూసి నవ్వుకుంటూ అనేవాళ్ళం. ఓకే అంటాం ఇప్పుడు కూడా. అలా ఉంటే వాళ్ళ నాన్నగారు ఏమన్నా అంటే పిచ్చిదాన్న. అప్పుడు నేను ఎంఏ ఫస్ట్ ఇయర్ గోల్డ్ మెడలిస్ట్, ఫస్ట్ వచ్చా. ఆడు గోల్డ్ మెడలిస్ట్ అవుతున్నాడు, ఆడికి బోల్డ్ అంత కట్నంతో వస్తారు, నువ్వెందుకే పిచ్చిదాన్న ఆశపడుతున్నావు అనగానే ఇలా లెటర్ రాసింది. మా నాన్న ఇలా అన్నాడని అనగానే నేను బయలుదేరి వచ్చి బెజవాడలో దిగా. ఒక పశువుల డాక్టర్ గారు ఉండేవాడు, ఆయనకు ఒక కూతురు ఉంది. మా నాన్నగారితో బాగా పరిచయం. మా అమ్మాయి పెళ్లి చేద్దాం, నీతో ఎందులో మీ నాన్నతో మాడతా అన్నాడు. అమ్మ ఇప్పుడు వీడు చాలా కట్నం ఇస్తాడు నాకు తెలుసు, వీడేంటే నా పెళ్లి కుదిరిందండి మా మామయ్య గారు అమ్మాయితో అని చెప్పేసి అబద్ధం చెప్పి ఆయన డిసప్పాయింట్ వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చి మా అమ్మకి చెప్పా. మా అమ్మ వెళ్ళి మా నాన్న అడిగితే అడిగి ఏమన్నా బుద్ధి ఉందా, ఆడపిల్ల తండ్రి వచ్చి అడుగుతాడా మగపిల్ల తండ్రి వెళ్ళి అడుగుతాడా అని ఈయన ఫోజ్ ఇచ్చాడు. అలా అనగానే మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి మీ అన్నయ్యకి చెప్పి మీ అన్నయ్యని రప్పించాడు. అప్పుడు మా అమ్మ వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి చెప్తే ఆయన వచ్చి బాగా నేనేమి ఇవ్వలేను కానీ మా అమ్మాయిని మీ ఇంటికి వాడాలి చేసుకో. విచిత్రం ఏంటంటే ఈయన పెళ్ళి ఆయన అత్తారుళ్ళో జరగల, నా పెళ్ళి మా అత్తారుళ్ళో జరగల. మా ఇద్దరు పెళ్లిళ్ళు ఒకే ప్లేస్ లో మా మేడూరులో మా ఇంట్లో జరిగింది. మీ ఊళ్ళో మా ఇంట్లో మగపిల్లాడు ఇంట్లో ఆడపిల్లలు వచ్చి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. అది ఏం పేరు? విజయలక్ష్మి. ఆవిడ విజయలక్ష్మి, వదిలి గారు కూడా విజయలక్ష్మి. ఎందుకని అలా పెట్టుకున్నారు? కావాలండి మీరు. నా ఏజ్ చేసేటప్పుడు 17, ఆవిడది 70 ఉంటుంది. 14 నేను చైల్డ్ మ్యారేజ్ చేసుకోలేదులే, నేను కరెక్ట్ గా బాల వివాహం చిన్నప్పుడు చేస్తా. సో మీ వైఫ్ కూడా మీ రిలేటివ్సా లేకపోతే? మేనత్త కూతుర్ని ఆయన చేసుకున్నాడు, మేనమామ కూతుర్ని నేను చేసుకున్నాను. నాన్న చెల్లెలు కూతురు నేను, మా అమ్మ అన్నయ్య కూతురున్నాడు. ఇప్పుడు ముగ్గురు బ్రదర్స్ అన్నారు కదా,
కుటుంబరావు గారు ఆయనకి చదువు మధ్యలో వదిలేసి హైదరాబాద్ వచ్చి పీడబ్ల్యూడి వర్క్ షాప్ లో మెకానిజం నేర్చుకున్నాడు. ఇష్టం వాడికి. చిన్నప్పటి నుంచి అయ్యే బాగు చేస్తా ఉండేవాడు, ట్రాక్టర్ మెకానిక్. ఓకే. వచ్చి బెజవాడలో పెట్టుకున్నాడు. బెజవాడలో పెట్టుకుని మళ్ళీ తర్వాత మాతో వచ్చి మద్రాసు వచ్చి, మద్రాసు నుంచి తిరుపతి వచ్చి, తిరుపతి నుంచి మద్రాసు వస్తా 2002 ఫిబ్రవరి 4 యాక్సిడెంట్. ఎక్కడ జరిగింది ఇది? నగరి అని ఒకటి ఉంటుంది కదా చిత్తూరు దగ్గర. ఒక అతను హనుమంతుడు గెటప్ వేసుకుని కార్నర్ లో ఒక పాండవుల గుట్ట ఇలా ఉంటుంది, పాండవుల గుట్ట అని ఒకటి. ఓకే. అది ఇప్పుడు కట్ చేస్తారు. అది చాలా భయంకరమైన టర్నింగ్. ఆ టర్నింగ్ అలా తిరుగుతా అంటే మద్రాసు ఆర్టీసీ బస్సు వచ్చి కొట్టేసింది. ఓకే. ఆయన శంభు ప్రసాద్ గారు భార్య, ముగ్గురు చనిపోయారు. మా వదిన బ్రతుకు. ఓకే. నలుగురిలో ఒక్కళ్ళు బతికారు. అచ్చా. సో అనుకోకుండా అది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫోటో. వాము, ఇది మా తోటలో రఘుబాబు, వీడు కింద కూర్చున్నాడు. గుండు రవి లేడా దీంట్లో? రవి లేడు. మధ్యలో పెద్ద ఆయన నేను, వెంకటేశ్వర గారు, మేము ముగ్గురు వరుస. మీ ముగ్గురు ఓకే. మధ్యలో చివరి ఆయన అల్లుడు మా నాన్నకి. అచ్చా, మీ బావగారు. మా నాన్న వెనకాల మా అమ్మ, ఆ చివరి మా అక్క కూతురు. ఓకే, నెక్స్ట్. వీరపాండ్య కట్ట బొమ్మ. ఇప్పుడు రవీంద్ర భారతిలో వేసాడు. నేను 17 సార్లు వేసాను. అది ఫైనల్ గా రవీంద్ర భారతిలో వేసా. రవీంద్ర భారతిలో వేస్తున్నప్పుడు ఆ కుడి చేతి గొలుసు తెగిపోయింది. ఓ అని అరుస్తున్నారు జనం. ఆ డైలాగ్ చెప్తాను అట్టు పట్టుకుని డైలాగ్ చెప్పా. అక్కడే నాగేశ్వరరావు వచ్చారు, పైకి వచ్చి చాలా గొప్ప నటుడు అవుతావు నువ్వు, ఎంత మేనేజ్ చేసావు దాన్ని, భలే పొగిడారు. ఓకే, నెక్స్ట్. మేజర్ కాదు, ఇది చంద్రకాంత్. అయ్యప్పనప్పుడు మీరు దాంట్లో నటుడా లేకపోతే అయ్యప్పగా ఉన్నాడు. అయ్యప్ప మాలయ సీన్ చెప్తున్నాం. మోహన్ బాబు గారితో నీకు ఉన్న అనుబంధం చాలా సినిమాలు కదా. అసలు పేరు పెట్టి పిల్లవాడికి అగ్రజాన్ పిలుస్తారు. అసెంబ్లీ రౌడీ ఫస్ట్ కాపీని వేస్తే చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు కామ్గా అలా చూసి నడిచి వెళ్ళిపోతాంటే మమ్మల్ని చూసి ఆయన టెన్షన్ పడి ఏంటిది, అప్పుడు సోదరా అనేవాడు. ఏంటి సోదరా ఇది ఒక్కళ్ళు కూడా అంటే, రిలీజ్ అవనే సినిమా అని అంటే, అర్ధరాత్రి 12 గంటలకు ఎవరో దొంగలు నా ఇంటి తలుపులు పగల కొడుతున్నట్టు సౌండ్. ఉలిక్కిపడి నిద్రలేచి చూస్తే మోహన్ బాబు, ఆయన భార్య, పిల్లలు, గజమాల అంటారు చూడు, మద్రాసులో గజమాల 7-8 అడుగులు పొడుగు, అది తీసుకొచ్చి మెడలో వేసి, ఈ రోజు నుంచి నిన్ను పెద్ద ఆయన్ని పేర్లు పెట్టి పిలవను, మిమ్మల్ని అగ్రజ అని పిలుస్తానన్నాడు. ఇప్పటికీ 1991 అంటే 9, 17 ఇన్ని సంవత్సరాలుగా అగ్రజ అని పిలుస్తున్నాడు. అంతే. ఎస్. ఓకే, నెక్స్ట్. అది మా మూడో అమ్మాయి పెళ్లి. ఓకే. ఆయన ముఖ్యమంత్రి అప్పుడు, రామోజీరావు గారు, సుబ్రహ్మరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా యంగ్. అవును, 97 చైర్మన్ గారు, సుబ్బరామరెడ్డి గారు. సూపర్. ఇది 333 ఫిల్మ్స్ ఫంక్షన్. ఓకే. అంటే ఇండస్ట్రీకి వచ్చి 35, 40 సంవత్సరం. 40 మేము ఒకే సంవత్సరం. విజయశాంతి గారు, చిరంజీవి గారు, మేము మొత్తం నలుగురు ఒకే సంవత్సరం. 78లో ఎంటర్ అయ్యారు. సో నెక్స్ట్ ఇయర్ కి ఇప్పుడు మనం 40 years. రూబీ జూబ్లీ అంటారు దీన్ని, రూబీ జూబ్లీ. నెక్స్ట్ ఇయర్ జూలై 7కి మేము చేసుకుంటాం. నెక్స్ట్. అయ్యో, ఇది ఎక్కడండి? జూలై 1st, 2013 మా మనవడిని తీసుకుని అమెరికా హైవేలో వెళుతుంటే భయంకరమైన నేషనల్ హైవేలో యాక్సిడెంట్. ఆ పక్కనున్న పిల్లలందరూ, అంటే నా
మూడో తరం మొత్తం నా కూతురు నేను ఉన్నాం. దానిలో తేడా ఉంటే అయిపోయేవాడు. ఆ యాక్సిడెంట్ అయ్యి అలా బతికాం. లక్కీ. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ బీపీ చూశాడు. నువ్వు యాక్సిడెంట్ చూసావా అన్నాడు. చూశానన్న. జరుగుతుందని నీకు తెలుసా అని అడిగాడు. తెలుసు అన్న. హౌ కెన్ యూ మెయింటైన్ 120/80 బీపీ అన్నాడు. 120/80 నార్మల్ ఆ పిల్లలకు ఉండే బీపీ అది. ఐ థింక్ నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ అన్న. ఓకే. యూ ఇండియన్స్ ఆర్ గాడ్ లవర్స్, గాడ్ బిలీవర్స్ అన్న. అన్న ఎప్పుడైనా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవమానం ఫీల్ అయ్యారా? ఎప్పుడైనా అవమానించారా ఎవరైనా? అవమానించలేదు, కానీ ఈయనకంటే ముందు నేను ఇండస్ట్రీకి వచ్చా 75లో. మీ భాష సినిమాలకు పనికిరాదన్నారు. ఎవరన్నారు ఆ మాట? నేను చెప్పను పేరు, ఎందుకంటే మాకు ఆయనకు ఇప్పుడు చాలా అనుబంధాలు ఉన్నాయి. అచ్చా. మీరు ఊహించుకోండి. ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు. ఇంకో పెద్ద డైరెక్టర్ కథ చెప్పించారు. ఇలాంటి కథలు రోజుకు 100 చెప్తా అన్నాడు. మళ్ళీ వెళ్ళిపోయారు. కట్లా సుబ్బారావు గారికి కథ చెప్పాలని ఆయన గేటు ముందు చాలాసార్లు తిరిగాం. వినలా. అలా వెళ్ళిపోయా. ఇక నేను బాధపడిపోయి టక్కని ముందు ఈయన కనెక్ట్ అయ్యాడు. ఇక్కడ చలిచేమలు ఫస్ట్ ఈయన. ఇదేమో త్రూ ప్రాపర్ ఛానల్ అయ్యా. అంటే నాటకాలు రాసి ఇది ఎంత పండితుడైనా సినిమా ఇండస్ట్రీ రిసీవ్ చేసుకోదు. ఓకే. పండితుడు ఎక్కడ వాళ్ళకి జనానికి అర్థమయ్యే భాషలో చెప్పేవాడు కావాలి. అంటే నాటక రచయితలే కదా వేయలేరు. ఆత్రేయ గారు కానీ, జంజాలు కానీ, ఎవరైనా ఇండస్ట్రీ నీరింది ఎవరు చెప్పు? డివి నరసరాజు గారు, అందరూ. తనకి ఏంటంటే భాష ఉందని వాళ్ళ మన కాలేజీ ఓనర్స్ పెద్ద పండితులని తీసుకెళ్లారనమాట. వాళ్ళు అసలు వినరు. ఇప్పుడు అదే 75లో నేను మద్రాసు వెళ్ళా, కానీ నాటకం వేయటానికి వెళ్ళా. సమాధి కట్టిన చందాలేమండి. ఆ వాణిమహల్ నాటకం వేస్తుంటే రాజబాబు పూలవర్షం కురిపించాడు. శ్రీశ్రీ గారు నన్ను ఎత్తుకోవడానికి వచ్చాడు. ఎత్తుకోలేకపోయాడు, ముసలాం కదా పాప బాగా. అప్పుడు మోదుకూరు జాన్సన్ వచ్చి ఎత్తాడు ఆ నాటకం. కానీ అంటే ఏంటి, ఆ నాటకం వాళ్ళు చూసినా అవకాశం అలా. మళ్ళీ ఎవడో హైదరాబాద్లో చలిచేవాళ్ళని వేదిలో సత్యనారాయణ వచ్చేదాకా ఇవాళ అలా ఉంటారు. ఇక్కడేంటి నీకు తెలుసు కదా, సక్సెస్ అయితే అడిగి బెల్లు కొడతారు, ఫ్లాప్ అయితే అటు వస్తుంటే ఇటు వెళ్ళిపోతుంటారు. ఎవరైతే భాష బాగాలేదన్నారో ఆ డైరెక్టర్ గారే తర్వాత గోపాలకృష్ణ సెట్కి రాత్రి నేను సినిమా తీయను. ఓకే. గురువు అయితే ఒక 2 సినిమాలు కథలు వచ్చినాయి. అవును. అశోక చక్రవర్తి, ధ్రువ నక్షత్రం. ధ్రువ నక్షత్రం అనే సినిమా నేను ఒక ఇంగ్లీష్ నవల ఉంది, అది చదివి దాంట్లో నుంచి అడాప్ట్ చేసి, మామూలుగా ఇంగ్లీష్ పిక్చర్ చూసి ఎవరన్నా ఇన్స్పైర్ అవుతారు. ధ్రువ నక్షత్రంలో వెంకటేష్ బాబు హీరో. వెంకటేష్ బాబును బాలయ్య బాబు. ఓకే. చేసి అది ఇన్స్పైర్ అయ్యి అమితాబ్ బచ్చన్ వాళ్ళ సినిమా కూడా ఉంటుంది. ఆ సినిమా అన్ని ఇన్స్పైర్ అయ్యి 2 పాత్రల మధ్య ఒక లేడీ క్యారెక్టర్ సిస్టర్ని తెచ్చి కొత్తగా రాసాం. అందుకే సురేష్ బాబు ఒప్పుకోడు కదా, మామూలుగా నీకు తెలుసు. అట్లా పట్టాలెక్కింది. అంటే మేము ఏది ఇన్స్పైర్ అయ్యామో అది ఇన్స్పైర్ అయ్యి బహుశా మలయాళంలో ఒక సినిమా తీశారు. అది హిట్ అయింది. అది ఒక ప్రొడ్యూసర్ కొన్నాడు. చెప్పండి. మాకు చూపించి మీరు ఇది రాయాలనగానే, లేదండి అన్నయ్య ఆల్రెడీ ఇలాంటి ఆ ఇంగ్లీష్ క్యాసెట్ కూడా ఉంటుంది అది మీద, అలా స్మగ్లింగ్ దాని మీద ఒక బాగా పాపులర్ ఆ రోజుల్లో తెగ చూసేవారు ఆ సినిమా, ఇంగ్లీష్ క్యాసెట్. అది చూసి ఇన్స్పైర్ అయ్యి అన్నయ్య కథ రాశాడు. మళ్ళీ ఇది రాస్తే 2 ఒకటే అంటారు, మాకు వద్దండి అనగానే ఆ నిర్మాత, మా నాన్నగారు చనిపోయాడండి, ఇప్పుడు బాలయ్య బాబు మాకు డేట్లు ఇచ్చాడు, మీరు ఇప్పుడు కనుక ఇది ఇంకో సినిమా మీరు ముందు తీసేస్తే మళ్ళీ నాకు డేట్లు పోతాయి, మీ సినిమా కంటే 50 రోజులు వెనకాల రిలీజ్ చేస్తాం. ఓకే. ఎందుకంటే అశోక్ కుమార్ ధ్రువ నక్షత్రానికి నిర్మాత, జె నాగేశ్వరరావు డైరెక్టర్, వాళ్ళిద్దరు కూడా అబ్జెక్ట్ చేశారు అది రాయటానికి వీల్లేదు. ఓకే. అశోక్ చక్రవర్తి రాయటానికి వీల్లేదని వాళ్ళిద్దరు బాగా ఆఫీసులోనే పంచాయతీ. అంటే అప్పుడు అతను అది కమిట్ అయ్యాడు, 50 రోజులు వెనకాల రిలీజ్ చేస్తానని కమిట్ అయ్యాడు. మీరైతేనే పోలికలు లేకుండా చేయగలరని కూడా అన్నాడు. ఆ మాట కూడా వాడు. అయిపోయిన తర్వాత మా దురదృష్టం ఏంటంటే నూతన్ ప్రసాద్ గారికి యాక్సిడెంట్ అయ్యి ఫిబ్రవరిలో రిలీజ్ అయిపోవాల్సిన సినిమా జూన్ దాకా తనకు వచ్చింది. ఓకే. ఆయన చేయలేక 2 ఒకేసారి రిలీజ్కి వచ్చి వచ్చేసరికి ఇప్పటిదాకా ఇది చేసిన అతను ఏం చేశాడంటే వాళ్ళందరితోనూ వీళ్ళు మన కథ కాజేసి వాళ్ళు కథ రాశారని అలర చేయటం పోనీ.
అప్పుడు పాపం నాయుడు గారు చనిపోయి ఎక్కడ ఉన్నాడు పిలిచాడు అతను, బాబు నువ్వు మా సినిమా కంటే అశోక్ కుమార్ కూడా పక్కనే ఉన్నాడు, మా సినిమా వెనకాల 50 రోజులు రిలీజ్ చేస్తా అన్నావంట, నీకేమన్నా భయంగా ఉంటే చెప్పు, నీ సినిమా రిలీజ్ అయినాక 50 రోజులకు నేను రిలీజ్ చేస్తాను, నీకు అనుమానం ఉంటే. అస్సలు 2 ఒకటి కాదు అంకుల్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలియదు అంకుల్ అని అలా ఆయనతో మాట్లాడేసి 2 ఒకే రోజు రిలీజ్ చేశారు. దురదృష్టం ఏంటంటే అది బాగా ఆడింది, ఇది బాగా ఆడలేదు. దాంతో ఏంటి కథలు చూస్తే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఐడియాస్ ఆర్ డిఫరెంట్, బట్ స్టోరీ ఐడియా ఈ సేమే కదా. ఒక స్మగ్లర్ కథ. 2 సినిమాలు ఏది బాగా ఆడింది? దూరనక్షత్రం బాగా ఆడింది, హిందీలో కూడా హిట్ అయింది అది. ఇది చాలా లెంగ్త్ ఎక్కువ తీశారు. అక్కడికి ఆ డైరెక్టర్ చెప్పాను, ఏమయ్యా 16,000 దగ్గర కనపడుతుంది, ఆగండి అయ్యా, ఎందుకు దాని మీదే వేయాలి అంటే అతను మాట ఇచ్చాడు కదా 50 రోజులు వెనకాలని. నిజంగా 50 రోజులు వెనకాలంటే ఆడేయండి. ఇప్పుడు మీరు ఒకసారి రివైండ్ చేసుకోండి, పటాసు టెంపర్ 2 ఒకే ఐడియా కదా, ఓ పోలీస్ ఆఫీసరు ఒక ఇది చేయటం, అవి 2 ఒకే రోజు రిలీజ్ అయితే ఏమయ్యేది? అంతే. 50 రోజులు గ్యాప్లో వచ్చినాయి కాబట్టి 2 ఆడినాయి. ఇది కూడా గ్యాప్లో ఇది కానీ అది కానీ వచ్చున్నా నాయుడు గారు అడిగినప్పుడు అలాగే అంకుల్ నాకు భయంగా ఉంది, మీరు వెనకాల రమ్మన్నా రామానాయుడు గారు వినేవాడు, చేయలే. ఓకే, పోస్టర్లు వేసారు, పోస్టర్లు వేసి పేపర్లు వేసి బాగా చాలా మదన పడ్డాం, చాలా గాయపడ్డాం. అదే అవమానం. అప్పుడు ఏమని రాశారండి? ఎందుకంటే ఇప్పుడు ఫేస్బుక్లు వాట్సాప్లు ఏమి లేవు కాబట్టి, మా అన్నగారి అభిమానులు అయి ఉండి అన్నగారు పేరు పెడితే అన్నగారు అబ్బాయి కథ కాజేశారంట. అన్నగారు అబ్బాయి కథ కాదు అది, ఈయన ఆల్రెడీ రాసేసాడు. ఓకే, అది చాలా బాధ. కానీ ఆ నిర్మాత మళ్ళీ తర్వాత సినిమా తీలా. కానీ బాలయ్య బాబుకి ఈ సంగతి చెప్పినప్పుడు బాలయ్య బాబు మాత్రం చాలా మంచి మాట అన్నాడు. అసలు వాడెవడి కోసం మీరెందుకు ఇది చేశారు, నాకు చెప్పేస్తే నేను ఆగిపోయాను కదా, ఈ గొడవ ఉండేది కాదు. అక్కడ బాలకృష్ణ గారు నిజంగా కరెక్ట్, మనం ఎందుకు ఇతని కోసం చేయాలి, అసలు ఈ బాధ ఉండేది కాదు. ఎందుకంటే మాకు మంచి క్లోజ్ రిలేషన్షిప్ ఉంది కదా, ఎంతో ఆప్యాయంగా ఉంటాం బాబు, పోలికలు ఉంటాయి, మేము రాశాం బాబు ఆల్రెడీ ఇదే అని ఆయనకే చెప్పేసి ఉంటే అసలు అదే అన్నాడు ఆయన కూడా. మనకు ఉన్న అనుబంధానికి మీరు నాకు కదా చెప్పాలి, అతనికి ఎందుకు చేశారంటే ఏదో 50 రోజులు వెనకాల వస్తే పర్వాలేదు అనే ధైర్యం పడ్డ. మీ ఇద్దరికి ఒక సీరియస్ క్వశ్చన్, నిజం చెప్పాలి, రియల్ లైఫ్లో మీ ఇద్దరి మధ్యన ఎప్పుడైనా మనస్పర్ధలు వచ్చాయా? నెవర్, రాలేదు. నిజంగా? అవును, ఎందుకు వస్తారు? ఎందుకంటే సూర్యుడు ఇటు పొడిచినారు. ఓకే, అంటే కోపం వచ్చి ఒక రోజు అలగట్టం అట్లాంటి చేస్తా అంతే, అలగటం అంతే. తమ్ముడు కనుక తమ్ముడు ఛాన్స్ ఇస్తాం మనం కూడా, మాట్లాడుకోకుండా ఒక 1 వీక్ 10 days అలా అసలు ఏదన్నా ఫోన్లో ఏంట్రదే అని ఇలా ఏదైనా అలాంటిది ఎప్పుడు లేదు. ఎందుకంటే గోపాలకృష్ణ గారు ఆయనలో నచ్చిన విషయం ఏంటి? నచ్చిన విషయం అంటే చాలా మేధావి, బృహస్పతి అంటారు ఇండస్ట్రీలో ఆయన, అంత మేధావి ఆయన. నచ్చిన విషయం. నచ్చనిది? నచ్చంది ఏంటంటే డబ్బులు ఏంట్రా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదంటే లేవు వాళ్ళ దగ్గర ఊరుకో నన్ను. అవునా? మేము తీసుకున్న డబ్బులు కంటే తీసుకున్న డబ్బులు ఎక్కువ. ఓకే, సో ఆయనలో నచ్చిన విషయం మీకు? నన్ను 2వ ఎవడన్నా రాయమంటే కోపం వస్తుంది స్క్రిప్ట్, ఎందుకంటే నేను ఆలోచించి రాస్తాను కదా అని. వాడు ఎన్నిసార్లు రాయమన్నా రాస్తాడు. ఓకే, అసలు అది ఎట్లా రాస్తాడు మళ్ళీ 2వ 3వ అని. కానీ అది నాకు లేనిది మా తమ్ముడి దగ్గర ఉంది అది. ఓకే, అండ్ బాగా చదువుకున్నాడు నాకంటే. నేను ఉద్యోగం చేసి సంపాదించిన జ్ఞానం నాకు, చదువుకున్న జ్ఞానం తమ్ముడిది. నచ్చిన విషయం అది. నచ్చనిది? నచ్చిందంటే ఆడికి ఎక్కువ ఫ్యామిలీకి వాల్యూ ఇస్తే నేను ఇవ్వను. అదేంటిది? అంతే. ఓహో, పేరు గోపాలకృష్ణ ఆయన ఇవ్వకూడదు, ఆయన ఇస్తున్నారు. వెంకటేశ్వరరావు అంటే మీరే ఇవ్వాలి, కానీ మీరు ఇవ్వకపోవడం ఏంటి? అట్లా వచ్చింది మరి ఏం చేస్తా. నాకేంటంటే మురళి ఆయనకి ఇవ్వాలి, మీరు ఆయనకి ఇచ్చారా మురళి? అస్సలు మనకి చిన్నప్పటి నుంచి ఆయనే మురళి. మనకు అస్సలు ప్రభాసు అండ్ ఇప్పుడు ఎన్టీఆర్ మిమ్మల్ని పెదనాన్న పిలుస్తారంట కదా.
ఏంటి ఆ రిలేషన్షిప్? అంటే మా ఇంటి పక్కన జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి ఉండేవాడు. మా రవిని అన్నయ్య అని నన్ను పెదనాన్న అలవాటు అయిపోయింది. ఎందుకు మా అందరూ పెదనాన్న, చాలా మంది ప్రభాస్, తర్వాత కళ్యాణ్. కృష్ణరాజు గారికి మాకు ఉన్న అనుబంధం. ఆయన కుట్టి బ్రహ్మన్న అని, బొబ్బిలి బ్రహ్మన్న మీరే ఆ దాంతో అప్పటి నుంచి పెదనాన్న అని. ఆయన పెదనాన్న అంటారు కదా, అందుకని ఆయన మమ్మల్ని కృష్ణరాజు గారు బ్రదర్ లాగా చూస్తారు కాబట్టి. ఓకే, ఫైనల్ గా ఒక చిన్న టాస్క్ అనమాట మన ఇద్దరి మధ్యన. నువ్వో రకం నేనో రకం ఈ రౌండ్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సింగిల్ లైన్ లో మీరు ఆన్సర్ చెప్పాలి. అంటే చిన్నడితో మాట్లాడుతున్నాడు, పెద్దడితో మాట్లాడకుండా. అంటే ఏం అడిగినా కూడా ఆయన చెప్తాను లోపల మీరు చెప్పేస్తున్నారు. సో అందుకోసం ఆయన అడిగితే ముందే మిమ్మల్ని అడిగితే అయిపోతారు. అంటే ఇక్కడ వాస్తవం ఏంటంటే జనరల్గా ఆయన మగాళ్ళతో ఎక్కువ మాట్లాడరు. ఈ ప్లేస్లో లేడీస్ ఉంటే ఎక్కువ మాట్లాడేవారు. వెంకీ, నాటు గోపి. రెడీ? ఏఎన్ఆర్ డిక్షనరీ నటనకి, ఫ్యామిలీ జీవితం, కె రాఘవేంద్రరావు శృంగార సృష్టికర్త, కథ ప్రాణం, ఇష్టమైన హీరోయిన్ సావిత్రి గారు, హీరో కొడతా అడిగితే అన్న ఎన్టీఆర్. ఓకే, ఇప్పుడు మీకు ఎన్టీఆర్ మహానుభావుడు, చిరంజీవి గారు కష్టజీవి, బాలకృష్ణ అన్ని రసాలు పండించగలడు, దర్శకత్వం ప్రాణం పెట్టి చేసేది దర్శకత్వం. చిన్న ఎన్టీఆర్ ఇంకా ఎన్నో సినిమాలు చేయాల్సిన నటుడు. అంతేనా? నేనైతే తాతకి తగ్గ మనవడాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు వచ్చే రైటర్స్ కి మీరిచ్చే సలహా ఏంటి? అంటే తెలుగు భాషనే మృత భాష అవుతుందని చాలా మంది చెప్తున్నారు. ఇవాళ వచ్చే సినిమాలు ఇలాగే కనుక కొన్ని సంవత్సరాలు కొనసాగితే, అంటే సగం తెలుగు మాటలు లేవు, ఇంగ్లీష్ మాటలు. ఫ్యూచర్లో అది 75% ఇంగ్లీష్ అయ్యి 25 ఫైనల్గా వాళ్ళు ఎవరో పెద్దలు మన హెచ్చరించినట్టు, వాడు బాధపడుతున్నట్టు నిజంగా తెలుగు మృత భాష అవుతుంది. అలా చేయకండి. తెలుగు సినిమాని తెలుగులో తీయండి, తెలుగు వాళ్ళు గర్వించేలా తీయండి. నేనైతే అనుకరించే వాళ్ళు ఎప్పుడు నెంబర్ 1 అవ్వలేరు వాళ్ళ జీవిత కాలంలో. సో మీరుగా ఎదగండి, అప్పుడు నెంబర్ 1 అయి తీరుతారు మీరే. వెరీ గుడ్, సూపర్. కొన్ని సరదా విషయాలు, కొన్ని మంచి విషయాలు, కొన్ని సెంటిమెంట్ విషయాలు షేర్ చేసుకున్నారు. వాళ్ళకి కూడా మంచి మాటలు చెప్పారు. ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ ఈ రోజున ఈ స్టేజ్లో లేరు. వాళ్ళు ఎంత పేరు తెచ్చుకున్నారో మీరు కూడా అంతే పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీకు కూడా. శ్రీపతి పండితారాజ్యుల వంశాముది చంద్ర బాలసుబ్రహ్మణ్య మహాగాయక బహుపరా బహుపరా స్వాగతం గానకం గాధర స్వాగతం రాగ సామ్రాజ్యమే. మీరు ఇళయరాజా గారు ఎందుకని అంత దూరం? ఒక లీగల్ నోటీస్ ఒక ఫ్రెండ్కి రావడం అనేటటువంటిది నేను జీర్ణించుకోలేకపోయాను. ఈ మాట మీరు అన్నందుకు ఆయన హట్ అయినట్టు. ఇదే కనుక అతను మనసులో పెట్టుకుని నన్ను అనున్నాడంటే మాత్రం ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్, వెరీ సాడ్ అబౌట్ ఇట్.